ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే ముంబై స్పెషల్ అండి, వడాపావ్. చాలా సింపుల్గా చేసుకునే వడాపావ్ని ఇప్పుడు ఇంట్లో కూడా ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఉట్టి ఆలుగడ్డని ఉడికించుకోవాలండి. నేను ఒక 4 ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా తొందరగా చేసుకునే ఐటెం అండి ఇది. సో ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఆలుగడ్డకి ఒక 4 విజిల్ రానిద్దాం. చూడండి, కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్లు ఇప్పించేసుకొని ఆలుగడ్డను ఉడికించుకున్నాక ఏం చేయాలో నేను చూపిస్తాను. ఆలుగడ్డలు అనేవి చూడండి ఇలా ఉడికిపోయినవి. వీటిని పొట్టు తీసేసుకొని చక్కగా చూడండి ఇలా అంటూ వచ్చేస్తున్నవి. కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలండి. ఒక 3-4 విజిల్లు ఉడికించుకోవాలి. ఇలా వేరే బౌల్లో వేసుకోవాలి. మొత్తం పొట్టు తీసేసుకొని అందులో వేసుకుందాం. చూడండి, ఇలా పొట్టు తీసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని మొత్తం స్మాష్ చేయాలి. పావు బాజీ చేయడానికి కష్టం అనిపిస్తుందేమో కానీ వడాపావ్ అనేది చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళ పిల్లలకు కూడా ఈజీగా చేసుకునే వంటకం అండి ఇది. చూడండి, ఇట్లా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. ఈలోపు కొంచెం వేడిగా ఉంది. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి తాలింపు వేసేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆలుగడ్డ కూరకు సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రానివ్వాలండి. మంచిగా వేసుకోవాలి. ఆనియన్ వేగుతుంటే కొంచెం పసుపు వేసేయాలి. కొంచెం వేగనిచ్చేలోపు మనం ఈ ఆలుగడ్డను మొత్తం స్మాష్ చేసి పెట్టేసుకుందాం. ఎక్కడా కూడా ఆలుగడ్డ అనేది ఉండొద్దండి, మొత్తం స్మాష్ అయిపోవాలి. చూడండి, ఆనియన్ అనేవి కొంచెం ఫ్రై అయినాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఉంది కదా, ఇది వేసేయాలి. ఆలుగడ్డ మంచిగా వేయాలి. ఇందులో ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. ఆలులో ఉప్పు కొంచెమే పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ స్పూన్ తోటి నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇందులో పచ్చిదనం అంతా పోయేదాకా మంచిగా వేసుకోవాలి. చూడండి, ఆలు వేగుతుంటే కొంచెం కారం వేసుకోవాలండి. టేస్ట్ కోసం కొంచెం మిర్చి వేసినా కానీ కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఈ మసాలా అంతా ఆలుకు పట్టేటట్టు కలుపుకోవాలి. చాలా స్పీడ్గా అయిపోతుందండి, మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి ట్రై చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఒక 1/2 అవర్ తీసుకుంటుంది టైం, కానీ చాలా టేస్టీ ఫుడ్ని ఇంట్లోనే మనం హైజెనిక్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మంచి ఫుడ్ని ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతాం. చూడండి, ఆలు కర్రీ తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఇది వేరే డిష్ అవుట్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఆలు కర్రీని వేరే డిష్లోకి తీసుకొని ఇలా డిష్ అవుట్ చేసుకొని చల్లారనివ్వాలి. దీన్ని కర్రీ చల్లారేలోపు శనగపిండి కలిపెట్టేసుకుందాం.
ఒక 3 స్పూన్ల శనగపిండి తీసుకున్నానండి. అందులో ఓమ, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం థిక్ బ్యాటరే ఉండాలండి కర్రీకి పట్టేటట్టు. వాటర్ చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది మంచిగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. బాగా లూజ్గా కలపొద్దు, బాగా గట్టిగా ఉండవద్దు. ఇలా కలుపుకోవాలి. ఈలోపు కర్రీ చల్లారిందో చూద్దాం. కర్రీ అనేది పూర్తిగా చల్లారాలండి. చూడండి, ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా అన్ని బాల్స్ చేసి పెట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలన్నది మన ఇష్టం అండి. అన్నీ ఇలా చేసి పెట్టుకొని పెట్టుకుందాం. ఆయిల్ అనేది బాగా వేడిగానివ్వాలండి వడ వేసుకోవడానికి. ఇలా కర్రీని పిండిలో డిప్ చేసేసి చూడండి, ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి. పావు బాజీ కంటే ఈజీ రెసిపీ అండి. ఎప్పుడంటే అప్పుడు ఒక 10 నిమిషాలు కష్టపడితే చేసుకునే రెసిపీ ఇది. ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం పడవు. ఒక పావు ఉండి 4 ఆలుగడ్డలు ఉండి కొంచెం పిండి ఉంటే సరిపోతుంది. వేసిన వెంటనే తిప్పొద్దు. ఎప్పుడు కానీ ఏది కానీ ఆయిల్లో వేసిన వెంటనే తిప్పొద్దండి. వైపుకు వేగినాక చూడండి, ఇలా ఇంకొక వైపుకు తిప్పుకొని వేగించు. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ వేపించుకున్నాం కదా. ఇలా తీసి అన్నీ ఒక్కొక్కటి పక్క పెట్టేసుకున్నాం. కొంచెం పిండి ఉందండి నా దగ్గర. దీన్ని ఇట్లా వేళ్ళతోటి ఊరికేనే ఇలా బజ్జీ వేసినట్టు వేసేస్తే, దీన్ని ఎలా చేయాలంటే, ఇది వేగినాక కొంచెం ఎల్లిపాయ, జీలకర్ర, మిర్చి పౌడర్, ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి పావు మీద వేసేయాలి. చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ వేపి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, కొన్ని మిర్చీలు ఇలా వేసి పెట్టుకోవాలి. జల్లీలో వేసుకొని ఇందాక మనం వేపెట్టుకున్నాం చూడండి బజ్జీలు, లాస్ట్లో వేసుకున్నాం కదా అవి. తర్వాత కొన్ని వెల్లుల్లి, కొంచెం కారం, ఆప్షనల్ అండి, ఎసెన్షియల్ అని ఏం లేదు. నా దగ్గర పిండి మిగిలింది కాబట్టి నేను ఇలా చేసి వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఉప్పు, కొంచెం సోంపు వేసి మిక్సీ పట్టేసేద్దాం. ఇప్పుడు పావు తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. నేను ఈ 2 సాస్లు తీసుకుంటున్నానండి. స్వీట్ ఒకటి, రెడ్ చిల్లీ సాస్ ఒకటి, లేదంటే ఉంటే గ్రీన్ చట్నీ అయినా కూడా తీసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వచ్చు, కానీ ఈవినింగ్ 4 o'clock స్నాక్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇటు వేసుకొని ఇంకొక వైపుకు రెడ్ చిల్లీ సాస్ వేసి
వడ ఇందులో పెట్టేసి వీడియో చూసిన వెంటనే మీరు కూడా వెళ్ళి మీ ఇంట్లో వడాపావ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూడండి, ఎండు మిర్చీలతో తింటే చాలా 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 టేస్టీగా ఉండే ముంబై స్పెషల్ వడాపావ్ అనేది మీ ఇంట్లోనే చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. నా వంటలు నచ్చితే ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.